మకర రాశి జాతకులకు గోచార ఫలితం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ పక్షంలో సూర్యుడు అంగారకుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నారు, ప్రతికూలంగా ఉన్నారు. బుధుడు మట్టుకు ఏకాదశ స్థానంలో చాలా అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. గురువు 6వ స్థానంలోకి ప్రవేశించాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహువు ద్వితీయ స్థానంలో, కేతువు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనకు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక కేతువు అష్టమంలో ఉన్నాడు. అష్టమ స్థానం మూలకంగా కొన్ని అనుకోని ఆటంకాలు, మీరు ఊహించినటువంటి ఇబ్బందులు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని అధిగమించడానికి మీ యొక్క పనితనాన్ని మీరు ఏకాగ్రతతో చేయాలి. పనులపై మనస్సు నిలిపి మీరు చేయాలి. దాన్ని అధిగమించడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. బృహస్పతి, సూర్యుడు, అంగారకుడు, రాహువు, కేతువు ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించినటువంటి జపాలను చేసుకున్నట్టయితే మీకు అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యంగా కార్య విలంబన అంటే మీరు ప్రారంభించినటువంటి పనులలో ఆలస్యం జరగకుండా ఉండడానికి సద్గురువులను సందర్శించుకోండి.